Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. Hi, hello, welcome to iDream Media. So this is Shankar, the director and trainer of Speakers Delight Spoken English. So I have my own coaching center at Dilshuk Nagar అండి. సో ఈరోజు మన iDream వాళ్ళు అడగడంతో ఒక మంచి టాపిక్ రిగార్డింగ్ అబౌట్ అవర్ సిలబస్ నుంచి తీసుకుందాం అనుకుంటే సో అందులో నుంచి మేము ఒక చూస్ చేసుకున్నామండి. ఈ టాపిక్ ఏంటి అని అంటే స్పెషల్గా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ పైన రెగ్యులర్గా ఈ టాపిక్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మండే టు సాటర్డే జనరల్గా మనం భోజనం చేస్తాం కదా. సో మనలాంటి అంటే మా ఫ్యామిలీలో ఏం తీసుకుంటాము, మండే టు సాటర్డే జనరల్గా ఒక లైట్ ఫుడ్ తీసుకుంటాం, లైక్ ఒక పప్పు అన్నము అలాంటివి తీసేసుకుంటాం. దాని తర్వాత ఏదైనా స్పెషల్స్ కానీ సండే రోజు కానీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా లైక్ నాన్ వెజ్ లాంటిది లేదంటే ఒక స్పెషల్ ఐటమ్ స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకుంటాం. ఆ రోజు ఖచ్చితంగా టేస్ట్ ఉంటుంది కదా. సో అదేవిధంగా ఈరోజు అంటే ఒక భాష ఏదైనా పర్లేదు, ఒక లాంగ్వేజ్ అంటే గతము వర్తమాన భవిష్యత్తు అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇవి ఉంటాయి. సో దానికి ఏంటంటే నేను నిన్న వెళ్ళాను అంటే ఏం చెప్పాలి, ఐ వెంట్. అదే ప్రతిరోజు వెళ్తానంటే ఐ గో, రేపు వెళ్తానంటే ఐ విల్ గో. దీనికి కొంచెం స్పైసీ యాడ్ చేయాలంటే స్పైసీ అని చెప్పలేము. దీన్ని మనం ఈరోజు నేను చెప్తున్న టాపిక్ ఏంటంటే మోడల్ యాక్సిలరీ. సో మోడల్ యాక్సిలరీకి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఐ వెంట్, ఐ కుడ్ గో, ఐ గో, ఐ కెన్ గో, ఐ గో, ఐ కెన్ గో, ఐ విల్ గో, ఐ కెన్ గో అని అంటుంటాం. సో ఇది ఎందుకు అంటాం, ఎక్కడ వాడతాం అంటే ఈరోజు చెప్పడానికి ఏంటంటే ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్. నిజంగా ఇది మన లైఫ్లో అప్లై చేసుకుంటే లాంగ్వేజ్ అనేది బ్యూటీ తీసుకొస్తుంది. సింపుల్ చెప్పాలంటే బ్యూటీ తీసుకొస్తుంది. సో ఈరోజు తీసుకొస్తుందంటే మోడల్ యాక్సిలరీ. సో ఈరోజు ఏం తీసుకెళ్తున్నామంటే మోడల్ యాక్సిలరీ అని తీసుకొస్తున్నాం. సో మోడల్ యాక్సిలరీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్ ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా. అందులో నుంచి ఈరోజు వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ కెన్ అండ్ కుడ్. సో అది ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ వాడతాం అనేది మీరు ఒక 5 minutes వెయిట్ చేయండి. చెప్తున్నా కదా, ఈ 5 minutesలో మీకు కంప్లీట్ క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. సో అదే మనం ఏం తెలుసుకుందాం, కెన్ అండ్ కుడ్. ఓకే ఓకే కెన్ అండ్ కుడ్ ఎక్కడెక్కడ వాడతాం. అసలు కెన్ కుడ్ ఎక్కడెక్కడ వాడతాం అంటే ఎందుకు వాడతాం, ఎందుకంటే భాష లాంగ్వేజ్ అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరే కదా. మళ్ళీ కెన్ కుడ్ ఏంది, ఈ మూడు కాకుండా ఇంకేమైనా ఉంటుందా, ఏముండదు, అందులోనే ఉంటుంది. కాకపోతే మనం తెలుసుకోవాల్సిందంటే కెన్ అనేది, అదేవిధంగా కుడ్ అనేది ఎబిలిటీ టు డూ అంటే చేయగల శక్తిని, మన సామర్థ్యాన్ని చూపించేటప్పుడు మనం కెన్ కుడ్ వాడతాము. అది ఎలా వాడతాం, ఎక్కడ వాడతాం అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో సింపుల్గా మనందరికీ తెలుసు కదా స్ట్రక్చర్ ఏంటంటే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. సో వీటిని మనము కెన్ అదేవిధంగా కుడ్ ఈ రెండు కూడా తీసుకుంటాం. దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిందంటే కెన్ అంటే చూడండి, కెన్ అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్గా వాడతాం. అదేవిధంగా కుడ్ అనేది పాస్ట్ వాడతాం. సో దానికంటే ముందు స్ట్రక్చర్ ఇక్కడ చూసాం కదా, కెన్ కుడ్కి ముందు ఇక్కడ మనం యాక్షన్ వర్బ్ V1, అదేవిధంగా బీ ఫామ్, హ్యావ్ ఫామ్ ఇవి మనం తీసుకుందాం. అయితే ఇక్కడ కెన్ కుడ్ ఓన్లీ పాస్ట్ ప్రజెంటే కాదు, ఇంకో సెకండ్ వేలో కూడా చెప్పవచ్చు. ఎట్లా అంటే లైక్ కెన్ కుడ్ పొలైట్గా వాడవచ్చు, అంటే ఫార్మల్ ఇన్ఫార్మల్ కూడా అవ్వచ్చు. ఆ సెకండ్ ఫస్ట్ అయితే ఈ క్లారిటీ మనకు వచ్చింది అనుకో. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్, కెన్ కుడ్ ఎప్పుడు యాక్షన్ తోడు వాడతాం, ఎప్పుడు బీ ఫామ్ వాడతాం, ఎప్పుడు హ్యావ్ ఫామ్ వాడతాం అనేది మనం క్లారిటీ తెలుసుకుందాం. దాని తర్వాత విషయానికి వెళ్ళిపోదాం. సో ఏంటి అని అంటే నేను జనరల్గా నిన్న ఒక పని చేస్తానంటే ఐ డూ మై వర్క్, కానీ నేను ఆ పని ఎవరు చేయరు, నేను చేయగలను. అలాంటప్పుడు మనం యూజ్ చేస్తాం ఏంటంటే ఐ కెన్ డూ అంతే. అంటే ఎవరు చేయలేనంటే అది కష్టం, అది చేయడమే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మొత్తం వర్షం పడుతుంది, వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, క్లాసెస్ వినాలి, ఎవరు రావట్లేరు, కానీ నేను వెళ్ళగలను. అప్పుడు ఐ కెన్ గో. జనరల్ ఐ విల్ గో అంటే అయిపోతుంది సింపుల్ ఫ్యూచర్లో. కానీ ఐ కెన్ గో ఎందుకు అంటున్నామంటే అక్కడ మన శక్తిని చూపిస్తున్నాం. అట్లాగే నిన్న వర్షం పడ్డది, ఎవరు వెళ్ళారని నేను వెళ్ళగలిగాను, దెన్ అప్పుడు ఏం చెప్తాం, ఐ కుడ్ గో. సో అలా. సో చెప్పాను కదా, కెన్ అనేది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, కుడ్ అనేది పాస్ట్, ఇలా మనం వాడుతుంటాం. అదేవిధంగా దీన్ని మామూలుగా పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ వాడచ్చు. ఐ కెన్ గో, ఐ కెనాట్, ఐ కెన్ డూ, ఐ కెనాట్ డూ, కెన్ ఐ డూ, కెన్ ఐ డూ, కాంట్ ఐ డూ, కెన్ ఐ డూ, కాంట్ ఐ డూ. అట్లా మీరు అదేవిధంగా ఇది యాక్షన్ వర్బ్ అన్నాం. ఓకేనా, వీటిని మనం యాక్షన్ అంటాం. బీ ఫామ్లో, బీ ఫామ్ ఏంటంటే నేను ఒక
లైక్ లీడర్గా ఉండగలను. లీడర్గా ఉండాలని అన్నప్పుడు ఎట్లా చెప్తాం? ఐ కెన్ బి ఎ లీడర్. నెగిటివ్ అయితే ఐ కెనాట్ బి ఎ లీడర్. కెన్ ఐ బి ఎ లీడర్? కాంట్ ఐ బి ఎ లీడర్. సో గ్రామటికల్గా బీ ఫామ్ని లీడర్ని ఏమంటామంటే దాన్ని మనం ఏమంటాము? నౌన్ అంటుంటాం బీ ఫామ్. అదేవిధంగా నేను ఇక్కడ ఉండగలను, ఇక్కడ ఉండగలను. ఐ కెన్ బి హియర్, ఐ కెనాట్ బి హియర్. కెన్ ఐ బి హియర్? కాంట్ ఐ బి హియర్. సో ఈ విధంగా మనం చెప్తాం. ఆ ఇయర్ అనేది ఏంటంటే మనం గ్రామటికల్గా ఏమని చెప్తుంటాము? హియర్ అనేది గ్రామటికల్గా ప్లేస్ ఆఫ్ హెడ్వర్బ్, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, ఇలా మనం చెప్తూ ఉంటాం అంటే హియర్ అనేది. అదేవిధంగా నేను బలంగా ఉండగలను, బలంగా ఉండగలను. ఐ కెన్ బి స్ట్రాంగ్, ఐ కాంట్ బి స్ట్రాంగ్. కెన్ ఐ బి స్ట్రాంగ్? కాంట్ ఐ బి స్ట్రాంగ్. దాన్ని మనం గ్రామటికల్గా అడ్జెక్టివ్స్ అంటాం. సో ఇవన్నీ ఏంటంటే మనం గ్రామర్ మీరు బుక్ ఓపెన్ చేసినా వేరే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఏమంటారు అంటే డిఫరెంట్ చెప్తారు. మనం ఒకటి ఏంటంటే ఈ నౌన్ కానీ ప్లేస్ ఆఫ్ అడ్వర్బ్ అని అడ్జెక్టివ్ కానీ దీన్ని మనం యాక్షన్ వర్బ్ లేదు కాబట్టి వీటిని మనం స్టేట్ ఫార్మ్స్ కూడా అని ఉంటాం, స్టేట్ ఫార్మ్స్ కూడా అని ఉంటాం. ఇట్లా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. సరే అది స్టేటా, నౌన్, ప్రనౌన్ ఇవన్నీ పక్క తీద్దాం, ప్రాక్టీస్ పైన పనిచేద్దాం. ఎందుకంటే ప్రాక్టీస్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ప్రాక్టీస్ లేకుంటే ఎట్లా అంటే జ్ఞానం మొత్తం పెరుగుతుంది, అక్కర్లే జ్ఞానం అజ్ఞానం అంటుంటారు కదా. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ తోటి ఉండాలి. సింపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎట్లా అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బండి తీసుకున్నాం, 100% పర్ఫెక్ట్ ఉంది, పర్సన్కి డ్రైవింగ్ వచ్చి అంత వచ్చు, కానీ బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకనంటే సింపుల్, అందులో ఫ్యూయల్ లేదు, అంటే పెట్రోల్ లేదు. అదేవిధంగా నీలో పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. లైక్ నీ ఆ పాజిటివ్ మనకు లాంటి పెట్రోల్ కావాలి, ఫ్యూయల్ కావాలంటే అదే నీ మోటివేషన్, అదే నీ కాన్ఫిడెన్స్, అదే నీ ఎనర్జీ. నువ్వు పాజిటివ్గా ఉండి నేను చేయగలను, రాగలదు ఇంగ్లీష్ అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. సో అట్లా గ్రామర్ అంతా అనవసరం, మనకు జస్ట్ టెర్మినాలజీ మాత్రమే చెప్తున్నా, ఇది వస్తేనే ఇంగ్లీష్ వస్తున్నది అస్సలు లేదు. ఎందుకంటే తెలుగు భాష కూడా వితౌట్ గ్రామర్ ఆర్ వి స్పీకింగ్ ఆర్ నాట్, వీఆర్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ, ఎస్ ఆర్ నో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా నేను చూసుకుందాం. అట్లాగే హ్యావ్, ఇక్కడ హ్యావ్ చెప్పాను కదా. హ్యావ్ అంటే ఏంటంటే కలిగి ఉండడం, పొజిషన్స్. నా దగ్గర పవర్ ఉండగలిగింది. ఐ కెన్ హ్యావ్ పవర్, ఐ కెనాట్ హ్యావ్ పవర్. కెన్ ఐ హ్యావ్ పవర్, కాంట్ ఐ హ్యావ్ పవర్. ఇట్లా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నా దగ్గర మనీ ఉండగలిగింది. ఐ కెన్ హ్యావ్ పవర్, ఐ కెన్ హ్యావ్ మనీ, ఐ కెనాట్ హ్యావ్ మనీ. కెన్ ఐ హ్యావ్ మనీ, కాంట్ హ్యావ్ మనీ. సో ఇందాక చెప్పినట్టు కెన్ అనేది ప్రజెంట్ ఫ్యూచర్ వాడతాం. సేమ్ ఇవే ఎగ్జాంపుల్ పాస్ట్ చెప్పొచ్చు. ఐ కుడ్ డూ, నేను చెయ్యగలిగాను. ఐ కుడ్ నాట్ డూ, నేను చెయ్యగలగలేదు. కుడ్ ఐ డూ, నేను చెయ్యగలిగానా. కుడంట్ ఐ డూ, నేను చేయగలలేదా. సేమ్ నేను లీడర్గా ఉండగలిగాను. ఐ కుడ్ బి ఏ లీడర్, ఐ కుడ్ నాట్ బి ఏ లీడర్. కుడ్ ఐ బి ఏ లీడర్, కుడ్ నాట్ ఐ బి ఏ సో లీడర్. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఐ కుడ్ హ్యావ్ పవర్, ఐ కుడ్ నాట్ హ్యావ్ పవర్. కుడ్ ఐ హ్యావ్ పవర్, కుడ్ నాట్ హ్యావ్ పవర్. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కానీ ఇట్లా స్ట్రక్చర్ మీకు ఎక్కడ చూసినా కూడా ఓన్లీ కెన్ మీదే యాక్షన్ వర్బ్ మీద చెప్పేస్తారు. కానీ సింపుల్గా కెన్ తర్వాత V1, కెన్ తర్వాత బీ ఫామ్, కెన్ తర్వాత హ్యావ్ ఫామ్. అదేవిధంగా కుడ్ తర్వాత V1, కుడ్ తర్వాత బీ ఫామ్, కుడ్ తర్వాత హ్యావ్ ఫామ్. ఇది మనకు ఒక లెవెల్ అనమాట. దీన్ని ఇంకో లెవెల్ ఎక్కడ మాట్లాడతాం అంటే ఎక్కడ వాడతాం ఇంకొకటి దగ్గర అంటే అదే కెన్ కుడ్ని ఫార్మల్ ఇన్ఫార్మల్ కూడా వాడతాం. ఫార్మల్ ఎక్కడ వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ అంటే కుడ్ని వాడచ్చు. ఫార్మల్ ఎట్లా అంటే కుడ్ ఐ బ్రింగ్ సమ్ వాటర్. క్వశ్చన్, కుడ్ ఐ బ్రింగ్ సమ్ వాటర్. నెక్స్ట్ కుడ్ ఐ నో యువర్ నేమ్, నేను మీ పేరు తెలుసుకోవచ్చా. కుడ్ ఐ నో యువర్ నేమ్, మీ పేరు తెలుసుకోవచ్చా. అదేవిధంగా కుడ్ యూ కమ్ టుమారో, రేపు రాగలవా. ఇలా మనం రకరకాలుగా చెప్పవచ్చు అనమాట. కుడ్ ఐ టెల్ వన్స్ అగైన్, మళ్ళీ ఒకసారి చెప్పగలవా. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ ఇన్ఫార్మల్ ఏంటంటే కెన్. సో కుడ్ ఎప్పుడు వాడతాం? పెద్దవాళ్ళ దగ్గర, అన్నోన్ పీపుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలా మనం వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇన్ఫార్మల్ ఎప్పుడు వాడతామంటే ఇన్ఫార్మల్ కెన్తో వాడచ్చు. కెన్ తోటి మనం చేయొచ్చు. కెన్ ఐ యూస్ యువర్ పెన్, కెన్ ఐ యూస్ యువర్ పెన్. సో కెన్ ఐ యూస్ ఫర్, కెన్ ఐ సిట్ హియర్, కెన్ ఐ గో దేర్, కెన్ ఐ స్పీక్ లౌడ్లీ, కెన్ ఐ స్టాండ్ హియర్. ఇట్లా రకరకాలుగా అన్నీ కూడా చెప్తాం అనమాట. సో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. సో ఫస్ట్ వన్లో మళ్ళీ చెప్తున్నాను, ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నువ్వు, దే అంటే వారు, ఈ షీట్. ఇందాక చెప్పినట్టు ఐ కెన్ డూ, అట్లాగే వీ కెన్ డూ, వీ కెనాట్ డూ, కెన్ ఐ డూ, వీ కాంట్ ఐ డూ. ఈ విధంగా రకరకాలుగా చెప్పవచ్చు. సో ఇట్లా మనం తక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్? సింపుల్ లాజిక్ అండి. నార్త్ ఇండియన్స్ హ్యావ్ లెస్ నాలెడ్జ్, మోర్ కమ్యూనికేషన్. సౌత్ ఇండియన్స్ హ్యావ్ మోర్ నాలెడ్జ్, లెస్ కమ్యూనికేషన్. అంటే నా ఇంటెన్షన్ ఏంటి అంటే నాట్ 100%, మెజారిటీ చెప్తున్నాను. తక్కువ నాలెడ్జ్ ఉండాలి, ఎక్కువ కమ్యూనికేషన్ ఉండాలి. సో అది మనం తక్కువ నేర్చుకున్నాం, ఎక్కువ దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లాగే కుడ్ మీద కూడా ఐ కుడ్ బి ఎ లీడర్, ఐ కుడ్ నాట్ బి లీడర్. లో వీ కుడ్ బి లీడర్, యూ కుడ్ బి లీడర్, దే కుడ్ బి లీడర్స్, షీ కుడ్ బి ఎ లీడర్, ఈ కుడ్ బి ఎ లీడర్, ఇట్ కుడ్ బి ఎ లీడర్. అట్లా మీరు ఏవి తీసుకున్నా కూడా పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇట్లా తీసుకోవడానికి చేయండి. ఎందుకనంటే ప్రాక్టీస్లోనే రిజల్ట్ ఉంటుంది. ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. నేను ఇందాక చెప్పాను కదా, తక్కువ నాలెడ్జ్ ఉండాలి,
ఎక్కువ కమ్యూనికేషన్ ఉండాలి. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనందరికీ తెలుసు కదా, కరాటే ఫైటర్ బ్రూస్లీ. వాట్ ఈస్ సేస్ fantastic dialogue which is useful for not only particular one people, particular one field, for every field, every surgeon. What he says వండర్ఫుల్ అండి. అది ఒక్కసారి మనకు కనెక్ట్ అయితే నిజంగా ప్రాక్టీస్లో అద్భుతాలు సృష్టించవచ్చు, ఫలితాన్ని మనం ఈజీగా తీసుకురావచ్చు. ఏమని చెప్తాడు అతను? ఐ డు నాట్ ఫియర్ ద మ్యాన్ హూ హాస్ ప్రాక్టీస్డ్ 1 kick, who has practiced 10,000 kicks, but I fear the man who has practiced 10,000 kicks one time. 10,000 kicks one time, 10,000 kicks. సో అట్లా అంటే I do not fear the man who has practiced 10,000 kicks, but I fear the man who practiced one time 10,000 kicks. అంటే నేను 10,000 కిక్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని చూసి నేను భయపడను. నేను ఎవరిని చూసి భయపడతా అంటే ఒకటే కిక్ 10,000 సార్లు మళ్ళీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో అతన్ని చూసి నేను భయపడతా. ఎందుకు? బికాస్ ద పర్సన్ విల్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. అతను ఒక పంచ్ కొడితే అందరూ అవుటే, అవునా లేదా? సో అదేవిధంగా మనం తక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నిజం చెప్తున్నా కదా, పాస్ట్ ప్రజెంట్కి మీరు ఇలా ఈ విధంగా అర్థం చేసుకోండి. మళ్ళీ దీనికి ఒక వీడియో, దానికో వీడియో, బీ ఫామ్ కోటి అదంతా అవసరం లేదు. సేమ్ యాజ్ ఇట్గా తీసుకోండి. కెన్ కుడ్ అంటే పాస్ట్, మళ్ళీ ఓవరాల్గా రిపీట్ చేస్తున్నా. కుడ్ అంటే పాస్ట్, కెన్ అంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకేనా? సో ఈ విధంగా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయగలుగుతామో నిజంగా అద్భుతాలు చేయొచ్చు. సో ఏ విధంగా కూడా మీరు మాట్లాడచ్చు. కెన్ అంటే మళ్ళీ చెప్తున్నా, కెన్ అంటే ఎబిలిటీ, అంటే నేను చేయగలను. ఐ కెన్ గో, ఐ కెన్ స్పీక్, ఐ కెన్ వర్క్, ఐ కెన్ థింక్, ఐ కెన్ కమ్ టుమారో. ఓకే, దెర్ ఆర్ నో బస్ అవైలబుల్ బట్ ఐ కెన్ కమ్. వై? బికాస్ ఐ కెన్ హ్యావ్ పవర్ టు కమ్ దేర్. సో అక్కడ నేను కంపెనీలో లీడర్గా ఉండాలని ఐ కెన్ బి ఎ లీడర్. ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకోగలుగుతాం అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క మోడలైజ్లో కెన్ కుడ్ని నేను అనుకుంటున్నా. ఐ హోప్ దట్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వీడియో మొదటి నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి, అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది స్ట్రక్చరు. ఎవరికైనా కెన్ కుడ్ V1 ఇలా తీసుకోండి. నెక్స్ట్ ఫార్మల్, ఇన్ఫార్మల్. ఫార్మల్ ఎప్పుడు వాడతాము? పెద్దవాళ్ళ ముందు, ఇంటర్వ్యూస్ ముందు, అన్నోన్ పీపుల్ ముందు మనం కుడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము. ఇన్ఫార్మల్ అంటే కెన్తో పాటు యూజ్ చేస్తాం అని చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు హైడ్రీమార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.